हरि ओम अगजानन पद्मार्कं गजानन महानिशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् मूकं करोति वाचालं पंगुं लंघयिते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहनावतु सहनौ भुनक्तु सा वीर्यं करवावहै तेजस्विना अवधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఇంతకు ముందు ఇప్పుడు ఏమన్నాడు కృష్ణుడు దీంట్లో? కిం అర్జునుడు అన్నాడు, అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మవి అనే పెద్ద బాగా బుద్ధిమంతమైన ప్రశ్న అడిగాడు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడే కృష్ణుడు చెప్పాడు, జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విద్ కృష్ణం అధ్యాత్మం కర్మచాకిలం సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచ ఏ విదు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసా. ఎవరైతే ప్రయాణకాలను తలుచుకుంటారో నన్ను చూస్తారు. ఎవరిని? నేను అధ్యాత్మం అధిదైవం అధియజ్ఞం అనే వీరు అధియజ్ఞుడైన నన్ను అంటే మూడు పెద్ద శబ్దాలు చెప్పినాడు, పెద్ద వాక్యాలు చెప్పినాడు. అధ్యాత్మం అధిదైవం అధియజ్ఞం అయిన నన్ను ఎవరైతే ప్రయాణకాలంలో తెలుసుకుంటారో వాళ్ళు నాకు బాగా తెలిసి నన్ను చేరుతారు. అయితే ఎవరన్నా అట్లా ప్రయాణకాలంలో తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు గుర్తున్నారా? మహాత్మా గాంధీ తెలుసు, అజామిళుడు అజామిళుడు నారాయణ అన్నాడు. ఒక కొమ్మడి ఆయన ఉండే, ఆయనది కొబ్బరికాయల వ్యాపారం. ఏంది? కొబ్బరికాయల వ్యాపారం. అజామిళుడు కాదు. అయితే అందరికన్నా ఉండగా ఆయన ఎప్పుడు అదే ఆయనకు విచారం, బిజినెస్ నడుస్తుందా నడవదా అని పిల్లలు చూసేవాళ్ళు. అయితే ఆయనకు లాస్ట్ ఇలా ఉన్నాడు, ఓ బిజినెస్ కడతా థా నారియల్ కా. సో పోకముందు వాళ్ళు వచ్చి నీళ్లు పోశారు. మారుతి శాస్త్రి అటువంటి ఆయన చెప్పాడు, నీళ్లు పోయింది, నారాయణ అనిపించండి, నీళ్లు పోశారు. ఉఠో దాదా, బోలో నారాయణ, బోలో నారాయణ, నారాయణ నా నారియల్ అని చనిపోయినాడు. ఆయన కొబ్బరి వృక్షం అయి పుట్టాడు. ఈ అజామిడు లాస్ట్ మినిట్ నారాయణ అనుట వలన ఆయన చేసిన యమదూతలందరూ వచ్చారు, ఇటు విష్ణుదూతలు వచ్చారు. తెలిసినా తెలియకపోయినా నారాయణ అన్నాడు కనుక వైకుంఠం పోతాడని తీసుకుపోయినారు. అందుకోసం తెలిసినా తెలియకపోయినా నారాయణ అనాలే, శ్లోకాలు కూడా చదవాలి. తెలిసినా చెప్పే కదా శ్లోకం చదివితే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నం ధ్యాయ సర్వగుణ ప్రశాంతి ఏది ముఖం కరోతి వాచారం సమంగులంగా ఏది చేస్తే అవుతుంది. ఒకవేళ అర్థం తెలిసి శ్లోకం చదివితే మంచిది. అర్థం తెలియకపోయినా శ్లోకం చదివితే ప్రాణాయామం అవుతుంది.
ఈ అనుష్ఠుప్ ఛందస్ అనేది నాకు న్యాచురల్ వచ్చింది. అందుకోసం ఏమి లేకున్నా ఏదైనా అనుష్ఠుప్ ఛందస్ వస్తే ప్రాణాయామం అవుతుంది. నరనిన్నర నన్నేనా నాననిన్నర నిన్నను నీనన్నన్ను నన్నన్ను నాననిన్నర నిన్నని లల్లి లల్లిలేరు లీలల్లిలా ఇవన్నీ అనుష్ఠుప్ ఛందస్. దీంట్లో యోగం అవుతుంది కానీ అర్థం తెలియదు. మన పద్యాల్లో శ్లోకం ఉన్నది, ఇవి శ్లోకం కాదు, వట్టి మాటలు. దీంట్లో ఏం కాదు, ఓన్లీ ప్రాణాయామం అవుతుంది. రెండో దాంట్లో శ్లోకం చదివితే కొంచెం చైతన్యం తెలియకున్నా తెలియకపోయినా ఆ బాస్కెట్ వల్లే వాడు మెరుగవుతాడు. అర్థం తెలిసి చదివితే వాడికి ముక్తి మార్గంలోకి దొరుకుతుంది. అందుకోసం అర్థం తెలుసుకోండి, చదవండి. ప్రయాణ కాలంలో ఆఖరి మినిట్లో ఎవరైతే భగవంతుడిని జ్ఞాపకం చేసుకున్నాడో, మన ఊళ్ళో అక్కడ రావిచర్కట్టకు ఒక డాక్టర్ ఉండే, ఆయుర్వేద డాక్టర్, చొప్పగట్ల డాక్టర్ పేరు చంటయ్య, ఆయన తండ్రి పేరు రాజన్న, చొప్పగట్ట రాజన్న. ఆయన వేలాల నుంచి వచ్చాడు. శివరాత్రి నాడు వచ్చి గౌతమేశ్వరుని దగ్గరికి పోయినాడు. ఆ పెద్ద గంట దగ్గర చేపెట్టాడు. హరోం హర హర అని గంట కొట్టాడు. ఆయన వెంటనే కైలాసానికి తత్కాల్లో వెళ్ళిపోయినాడు. కనుక ఎప్పుడైతే మనం దాన్ని తలుచుకుంటాం, మనకు అలాంటి భావన ఉంటుందో అట్లా తప్పకుండా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మం గురించి అడిగాడు కదా, అనండి ఒకసారి. లింగం మీద పోసాడా? పోయినాడు. అయితే హరోమహరాన్ని నీళ్ళు పోశాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామ పరబ్రహ్మణే నమః. చెప్పాడు కదా, అనుకరణం అనుసరణీయం. రాముడు ఎందుకంటే ధర్మం యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కృష్ణుడు ద్వాపార యుగంలో కలిసంధిలో ధర్మం స్థాపించేందుకు అవతారం ఎత్తినాడు. రాముడు త్రేతాయుగంలో ధర్మం స్థాపించడానికి జనించినాడు. తులసీదాస్, ఎవరన్నా తులసి రామాయణం చదివారా? మంచిది. తులసి రామాయణం చాలా అందమైంది. అది ఇక్కడి భాషలో, మన హిందీ కాదు, కానీ చాలా ముద్దుగా ఉంటుంది. రాముడు ఎదురుగా అయినారు ఇద్దరు. రాముడు అప్పుడు ఇటు కోతులు వానరులు, అటు రాక్షసులు చప్పట్లు కొట్టారు. జయ 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 లంకేష్, జయ రామ్ అని ఎవరి వాళ్ళు జయ శ్రీరామ్ అన్నారు. దూదిసి జయ జయ కర్ జయ జయకార్ కరి నిజ నిజ జోరి జాని. రెండు వైపుల వాళ్ళు జయ జయనాదాలు చేశారు. నిజ నిజ జోరి జాని. వాళ్ళు చూస్తున్నారు, ఈ రాక్షసుడు కోతురు, నేను ఆ కోతురు ఏం చేస్తా, నేను ఈ రాక్షసుని చంపుతా అని వాళ్ళకు తగిన జోడీని వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ బిరే బీర్ ఇత్ రామి, ఇటువైపు వాళ్ళు రామి, ఉత్ రావణి వకాని, ఇటువైపు వాళ్ళు జయ జయ శ్రీరామ్ అన్నారు. అనుండి జయ శ్రీరామ్. అటువైపు వాళ్ళు జై రావణ్ అన్నారు. ఏమనుకోండి. అనగానే రావణు రథి బిరతి రఘువీర, రావణు రథి బిరతి రఘువీర, దేకి విభీషణు భయవు ఉధీర. విభీషణుడు చూశాడు. ఏం చూశాడు? అటు రావణుడు పెద్ద రథం ఎక్కున్నాడు, ఈయన రథం లేదు ఈయన దగ్గర. అధిక ప్రీతి మనమా సందేహ. ఇటు రాముడు వట్టిగా నిల్చున్నాడు,
ఏమీ లేదు, రథం లేదు. అక్కడ రావణుడు పెద్ద రథం ఎక్కి కూర్చున్నాడు ఆయుధాలతో సహా. అతికి ప్రీతి, చాలా ప్రేమతో మనమా సందేహ, మనసులో సందేహం వచ్చింది. వంది చరణ్ కహ సహిత్ సనేహ, ఆ సన్మానం తెచ్చుకేందుకు చరణాలకు దండం పెట్టి ప్రేమతో ఇలా అన్నాడు. ఎవరు? విభీషణుడు. నాథ్ నరథు నై తన్పద్ త్రాణ, నీకు రథం లేదు. నహి తన్ అంటే బాడీ, దేహము. పద్ శరీరానికి కాళ్లకు రక్ష లేదు, కవచం లేదు, పాదరక్షలు లేవు. కై విధి విజయ భీర్ బలవానా, ఏ విధంగా బలవంతుడైన శత్రువీరుణ్ణి మన యుద్ధం చేయగలుగుతారు మీరు? సునుహు సఖా కహ కృపానిధాన, ఓ సఖుడా విను అని అన్నాడు కృపానిధానుడైన రాముడు. సునహు సఖా కహ కృపానిధాన, జై జయ హోయి, జై జయ హోయి. సో సంజను ఆన, ఏ దాంట్లో అయితే జయం వస్తుందో ఆ సెందనం, ఆ రథము ఆన అంటే అన్యం, అది వేరు. ఈ వీడికి రథంతో జయం రాదు, జయం వచ్చే రథం అది వేరు. ఇది కాదు నువ్వు చూసేది. ఆన ఆ రథం ఏమిటి? సౌరజ్ ధీరజ్ తైరత్ చాక. శౌర్యము ధైర్యము అనేవి ఆ రథానికి రెండు చక్రాలు. సౌరజ్ ధీరజ్ అంటే సూర్యుడు చంద్రుడు అని కూడా అర్థం వస్తుంది. శౌర్యము ధైర్యము అని, ధీరజ్ అంటే మెలగపోయేవాడు, సౌరజ్ అంటే జోరుగపోయేవాడు, సూర్యుడు చంద్రుడు. శౌర్యము ధైర్యము దేనికైతే చక్రాలో, సత్య శీల్ దృఢ ధ్వజా పతాక, దేనికైతే సత్యము ధ్వజము, శీలము పతాకము. సత్యమనే స్తంభం పైన శీలమైన పతాకం, పతాక. బల్ వివేక్ దమ్ పరహిత్ ఘోరే, దమము వివేకము బలము పరహితము అనే 4 గుర్రాలు. గోరే అంటే గోడే, 4 గుర్రాలు. ఏమిటది? బలము, వివేకము, దమము, పరహితము. క్షమా కృప సమత రజు జోరే, క్షమ కృప సమత, ఇవి 3 పగ్గాలు. 4 గుర్రాల మధ్యలో, రెండింటి మధ్యలో ఒక పగ్గం ఉంటుంది ఉత్తర దేశంలో. క్షమ కృప సమత రజు జోరే, మంచి జోడించబడిన పగ్గాలు. ఈసు భజను, ఈశ్వర భజన. మన వెంట వచ్చేది ఏమిది? ఈశ్వర భజన. ఈసు భజను సారథి సుజాన, వాణి సారథి ఈశ్వర భజన చేయండి. ఈశ్వర భజన. హరే రామ హరే రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈసు భజను సారథి సుజాన, బిరతి చర్మ. వైరాగ్యం అనేది చర్మం వేసుకునేది, పట్ట. సంతోష్ కృపాణ, సంతోషమే పెద్ద కత్తి. దుష్టత్వాన్ని కొట్టివేసేందుకు తన సంతోషమే తనకు రక్ష. సంతోష్ కృపాణ దాను పరసు, మనం ఇచ్చే దానం అది గొడ్డలి, పరశు గొడ్డలి. పరశు బుద్ధి శక్తి ప్రచండ, బుద్ధి అనేది ప్రచండ శక్తి. బర విజ్ఞాన్ అంటే వరమైన విజ్ఞానము, కఠిన కోదండ. ఆ రాముని కోదండం ఏమిటి? వర విజ్ఞాన
బర విజ్ఞాన కఠిన కోదండ అమల అచల మన త్రోణ సమాన నిర్మలమైన మనసు దోణి. తోణ అంటే దోణి ఉంటాయి కదా బాణాలు పెట్టి బాలపుల్లలకు. అమల అచల నిర్మలమైంది చలించని మన్ త్రోణ. అప్పుడు వాడికి యోగి అవుతాడు కదా. మన త్రోణ సమాన సమ్ జమ్ నియమ సమము యమము నియమము యమం నియమ సమత శమ యమ నియమ శమ శీలీముఖనాన ఎన్నో బాణ పుల్లలు. వీడు చేసిన శమములన్నీ వీడు చేసిన నియమములన్నీ అవి శీలీముఖనాన ఎన్నో శీలీముఖమైనవి. శీలిముఖం అంటే లోపలికి పోయి కూర్చుకుంటుంది. కవచం అభేద. అభేద కవచం ఏమిటి? అభేద కవచం ఏమిటి? మనకు మీరు చూడకండి, ఇదండి ఇవి వినాలి. కవచ్ అభేద విప్ర గురు పూజ. విప్రులది గురువులది పూజ చేయటమే అది అభేదమైన కవచం. అభేద కవచ్. ఏ సమ విజయ ఉపాయన దూజ. ఇది జయం వచ్చే ఉపాయము, వేరే ఉపాయం లేదు. విజయం రావాలంటే ఈ గుణాలే ఉండాలి. సఖా ఓ స్నేహితుడా, సఖా ధర్మమయ అస్ రథ్ జాకే. ధర్మమయమైన ఈ రథమును తెలుసుకో. జీతన్ కౌన కథము రిపుతాకే. ఎక్కడైనా ఎటువంటి శత్రువునైనా చంపగలిగే రథము ఇదే. మహా అజయ సంసార రిపు జీతి సకే సో వీర్ జాకే అసరత్ హోయ్ దృఢ సునము సఖా మతి దేవ్. ఇటువంటి రథం ఎవరివైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి శత్రువునైనా జయించగలుగుతారు. చూశారా, నిన్న మన రథం చూశాము. ఆత్మనం రథినం విద్ది శరీరం రథమేవత. ఏ విధంగా భగవద్గీతలో రథం ఉన్నదో ఆ విధంగా ఇది రాముని జయరథము. ఇంకొకసారి తెలిసేందుకు, శౌర్యధైర్యములు చక్రములు రెండు, సత్యశీలములు ధ్వజ పతాకములు రెండు, బల వివేక దమ పరహితములు అశ్వములు నాలుగు, క్షమ కృప సమతలు పగ్గములు మూడు. ఈశు భజన సారథి. ఈశ్వర భజన మన వెంట ఉంటుంది కదా సారథి. రథము నడుప విరతి చర్మము, వైరాగ్యం చర్మము, సంతోషము కృపాణమదియ, దానము పరశు బుద్ధి ప్రచండ శక్తి, వర విజ్ఞానము కఠిన కోదండమదియ, అమల అచల మనము తృణము జూడా, శమ యమ నియమములు బాణములు చాలా, విప్ర గురు పూజ అభేద కవచము తెలియ, రఘునాథుని ధర్మమయ రథమునిదియే, రాజేశ్వరుని విజయ పథమునిదియే, జీవన విజయ సాధనమునిదియే. ఇవి మన జీవన విజయానికి కూడా పనికి వచ్చే గుణాలు. సాఫల్య సంతోష సామరస్య సన్మార్గమునిదియే. ఇది రామాయణంలో ఉన్న ధర్మ అవతారమైన శ్రీరామ పరబ్రహ్మణే నమః. జయ. దానికి అర్జునుడు అంటున్నాడు, అర్జునో వాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఆ తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ అనేది ఏమిటి, అధ్యాత్మం అనేది ఏమిటి, కర్మ ఏమిటి, పురుషోత్తమ అధిభూతం ఏమిటి, అధిదైవం ఏమంటుంది. ఈ శరీరంలో అధియజ్ఞం ఎవరు, అధియజ్ఞుడు ఎవరు? ప్రయాణ కాలంలో తలుచుకుంటే మధుసూదన ఏ విధంగా వానికి జ్ఞేయోసి జ్ఞానం వచ్చి ముక్తి చెందుతాడు, నియతాత్ముడైన వాడు అని అడిగాడు.
అప్పుడు దానికి జవాబిచ్చాడు బ్రహ్మం గురించి. ఇది చాలా అప్పుడే మనం కన్వేయర్ బెల్ట్లో ఉన్నాం. ఇది మనకు హెల్ప్ వస్తున్నది. కఠినమైనవి ఈజీగా చెప్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం బ్రహ్మ పరమం. బ్రహ్మం అనేది అక్షరమైనది. అక్షరం అంటే ఏమిటి? క్షరంగానేది. క్షరం అంటే ఏ విధంగా తగ్గనిపోయింది. అక్షరం అంటే ఇంకోటి ఉన్నది. ఎప్పుడు ఎప్పుడు అక్షరం అంటే చెప్తా. సర్వం అక్షరం. ఏమన్నారు? దానికి నేను చెప్పాను. నేను పేపర్ అవుట్ చేసింది. పేపర్ అవుట్ చేయద్దు. ఏవో కకగన చచన టటన తతదన పపమ యారాల వచ్చ ఇలా చెప్పానే. బట్టి ఆశ అనకూడదు. మొత్తం 52 ఆయిలు జ్ఞాపకం ఉన్నాయి. ఆ నుంచి ఛా వరకు అంటే సర్వం, అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు అన్నీ దీంట్లో ఉన్నాయి కనుక అది అక్షరం. అది తరిగిపోదు. అన్నీ ఉన్న దాని నుంచి తిరగదు. అందుకే అక్షరం అక్షయం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావం అధ్యాత్మం ఉచ్యతే. స్వ అంటే స్వ నేను అన్నది ఆత్ లోపల ఉన్నది, అది అధ్యాత్మముచ్యతే. స్వభావో ఆత్మ అంటే సరే, అధ్యాత్మం అంటే ఏమిటి? స్వ. వేదాంతాల్లో చూస్తాం కదా, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. నువ్వు ఏం తీసుకువచ్చావు, ఏం తీసుకువెళ్తావు, అందుకోసం ఎందుకు ఈ ప్రయాస, క్యా లేకే ఆయే హో, క్యా లేకే జాయేగా, ఇస్లియే క్యూ రోతే హో అని ఉంటుంది. ఏం తీసుకువచ్చావు? ఎంతో తీసుకొచ్చాం. మనకు కావలసిన సామానంతా మన వెంట ఇచ్చాడు భగవంతుడు. ఏం సామాన్ ఇచ్చాడు? మొట్టమొదలు ఒక కెమెరా ఇచ్చాడు. కెమెరా, ఆ కెమెరాలో డైరెక్ట్ పాజిటివ్ పిక్చర్లు, వాటి ఫోకస్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్. అది కలర్ కెమెరా, అప్పటిదప్పుడు ప్రాసెస్ అవుతుంది. ఎన్ని ఫోటోలైనా జ్ఞాపకం ఉంటాయి, ఎప్పుడు చెదిరిపోవు. ఫ్లెక్సిబుల్ మెమరీ, చిప్పులు పెట్టే అవసరం లేదు, అనంతంగా ఉంటుంది. అది కూడా రెండు కూడా డెప్త్ చూసేది, వీడియో బైనాకులర్ అంటే రెండు కళ్ళు చూసేది, లోతు తెలిసేది మన కళ్ళు. స్టీరియో సిస్టమ్ ఇచ్చాడు. ఏ శబ్దం వస్తే ఎట్టించి కాదు, ఎంత దూరం నుంచి వస్తేనే తెలుస్తుంది. ఇది ఇచ్చాడు. తర్వాత ఒక పెద్ద కంప్యూటర్ ఇచ్చాడు, అనంతమైన కంప్యూటర్ ఇచ్చాడు. ఎంతైనా ఎన్ని లెక్కలు చేసినా ఏ తెలియని ప్రాబ్లం, ప్రోగ్రామ్ లేనిది ఆలోచన. ఈ కంప్యూటర్కు ప్రోగ్రామ్ కావాలి, ప్రోగ్రామ్ లేని కంప్యూటర్ ఇచ్చాడు. అచ్చా, ఎంత దూరమైనా నడిచేందుకు ఇచ్చాడు. జీవితం అంతా నడిచేందుకు ఉన్నాయి. సరిగ్గా భోజనం కంట్రోల్ చేస్తే కాళ్ళు రొప్పులు రావు, లేకుంటే మనకైతే కాళ్ళు రొప్పులు వస్తాయి. అయితే కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఆహా, ఈ వేళ్ళు అనేది దిశాంగులి. ఒకసారి రెండు మాట్లాడుతున్నాయి. అక్కడ వచ్చిన జంతువులు, ముంగిసల వంటివి, చిన్నవి, తోకలు లేనివి. అది అంటున్నది, ఈ మానవులు ఇంత, వ్యాసుడు విన్నాడు ఆ మాట, ఈ మానవులు ఇంత అదృష్టవంతుడు, వీళ్లకు వేళ్ళున్నాయి, చేతులున్నాయి, ఏమైనా గోక్కోవాలంటే వీళ్లకు మంచిగా ఉన్నాయి, మనకు లేవు. అయితే అటువంటి వేళ్లను ఫ్లెక్సిబుల్ మెకానిజం ఇచ్చాడు. ఇది అధ్యాత్మము. ఆత్మ, దాని వెంట వచ్చిన బుద్ధి, దాని వెంట వచ్చిన మనస్సు, దాని వెంట వచ్చిన ఇంద్రియములు, ఇది మన సామాన్. బుద్ధి, కంప్యూటర్ అంతా బుద్ధిలో. తర్వాత మన వెంట ఉన్న మనస్సు, ఇంద్రియాలు, దేశేంద్రియాలు, అంతరంగ చతుష్టయం అంటే బుద్ధి, మనసు, మెమరీ అవి కలిపి మనం ఆత్మ. ఇది ఇవన్నీ కలిపి అధ్యాత్మము. వీటిని కంట్రోల్లో పెట్టేదే అధ్యాత్మ శాస్త్రం. ఏదైతే ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రణ పెట్టి, తోవలు పెట్టి ఉపయోగిస్తుందో అదే అది.
భూతభావోద్భవకరో విసర్గ. భూతములు అంటే మనమందరము, ఉద్భవకరో పుట్టడానికి కారణమైంది కర్మ. ఈ కర్మ అనేది మళ్ళీ మళ్ళీ పుట్టిస్తుంది. కర్మ చేస్తే కర్మఫలం వస్తుంది, మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అది కర్మ. విసర్గ మధ్యలో ఉండేది కర్మ సంగీత. కర్మ లేకపోతే, అకౌంట్ పాజిటివ్ లేకపోతే మళ్ళీ పుట్టము. కర్మ సంగీత. అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం. అధిభూతం క్షరోభావ. క్షరమేమిటి? భూతం క్షరం. భూతం అంటే పంచభూతములతో వచ్చిన ఈ పాంచభౌతిక దేహం, అది క్షరం. దేహంలో ఉన్నాయి, క్షరం కాదు. పెట్టే క్షరం. పెట్టబోతుంది కానీ పెట్టెలో ఉన్నది ఉంటుంది ఎప్పటికీ. పురుషశ్చ అది లోపల ఉన్న పూర్వంలో ఉండే పురుషుడు, వాడు లోపటి లోకల్ దేవుడు. అది అహమేవాత్ర. అన్నిట్లో ఉన్న అది యజ్ఞం నేనే. అన్ని దేహములో దేహే దేహభృతాంబర. ఓ అర్జున, దేహభృతాంబర, అన్ని దేహములో ఉన్న నేనే. అంటే అన్ని దేవుల్లో ఉన్న దారం, అన్ని రూముల్లో ఉన్న గాలి, అన్ని ఊళ్ళల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, అన్ని దేహాల్లో ఉన్న పరమాత్మ ఒకడే. టెంపరీ అడ్రస్ కోసం జీవుడు అని అనబడుతున్నాడు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్యా కళేబరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయా. ఎవరైతే చిరకాలంలో నన్ను తలుచుకొని పోతాడో సప్రయాతి మద్భావం యాతి నాస్తి సంశయం. సంశయం లేదు. కనుక ఎప్పుడైతే చివరి సమయంలో తలుచుకుంటాడో ఎంఎం వ్యాపి స్మరన్ భావం, దేన్ని తలుచుకొని మనం వెళ్ళిపోతే అదే మళ్ళీ మనం అవుతాము. అందుకే జడభరతుడు జింక్ అయ్యాడు. क्या फैन नहीं चलता है? कोई बात नहीं, कोई बात नहीं. यम व्यापि स्मरण भावम तजंते कलेवरम तम तमेवैत कौन्तेया सदा तद्भाव भाविता यद्भाవం తద్భవతి. ఏ విధంగా లాస్ట్ మినిట్ ఆలోచిస్తామో అదే మనము పుడతాము. కనుక తస్మాత్ సర్వేషు కాలేషు, అందుకోసం అన్ని కాలములో మామనుస్మరయుధ్యచ, నన్ను తలుచుకొని నన్ను స్మరణ చేసి తరించు, యుద్ధం చేయి. మయ్యర్పిత మనోబుద్ధి, మనమును బుద్ధిని మామే వైశ్య అసంశయ, నాకు మనము బుద్ధి ఇస్తే నన్నే చెందుతావు, దీంట్లో ఏ భాగం లేదు. ఇది అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన, అటు ఇటు పోని చేతస్సుతో పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ అని ఇంత మటుకు బ్రహ్మం గురించి చెప్పాడు. ఈ బ్రహ్మం గురించి చెప్పినవి బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు మన సొమ్ము. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ప్రస్థానత్రయం భారతీయుల సొమ్ము. బ్రహ్మం గురించి ఏమంటున్నారు? బ్రహ్మసూత్రం చాలా పెద్దది, కానీ మీకోసం సులభంగా అర్థమయ్యేందుకు మొదటిది లాస్ట్ చదువుతా. బ్రహ్మసూత్రాల్లో ఉన్న 16 పాదాల యొక్క సారం అవన్నీ ఇది పెద్ద గ్రంథం, ఇది బ్రహ్మసూత్రాల గ్రంథం. శ్రీ బాదరాయణ బ్రహ్మసూత్ర బోధామృతలహరి ప్రథమ పాదము, ప్రథమాధ్యాయ ప్రథమ పాద సారము. జిజ్ఞాస చేయవలసినది ఈ జగమునకు జన్మస్థితి లయములకు మూలము మరియు కారణము. మూలము మరియు కారణం, రెండు కారణాలు, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. అంటే ఒకటేమో మట్టి, ఇంకోటేమో చక్రం, కుమ్మరివాడు చక్రం, అది ఉండాలి. నిమిత్త కారణం అయితే ఖుద్కు బనాయా ఖుదా అన్నాం కదా, మట్టి ఆయనే, కుమ్మరివాడు ఆయనే,
తనను తనే తనతోనే చేసుకున్నాడు అన్నాడు కదా. యదా ఇదా తదాత్మనాం సృజామ్యహం. మూలము మరియు కారణము, సర్వజ్ఞత కలిగి సర్వశాస్త్రములకు మూలము. అన్ని శాస్త్రాలు ఆయన నుంచే వచ్చినాయి, అవే బ్రహ్మకు చెప్పబడినవి. సర్వ వేదాంత వాక్యముల లక్ష్యము మరియు గమ్యము మూల చైతన్యం. మూల చైతన్యం మన యందు ఏది ఉన్నదో ఆనందమయము. సరోజిని, ఆనందమయము. ఆదిత్యమండల పురుషుడు మరి అచ్చు పురుషుడు. ఆదిత్యమండలంలో ఉన్న పురుషుడే మన కుడి కంటి యందున్న పురుషుడు. ఆ సూర్యుడే ఈ కన్నులో వెలుగుతున్నాడు. ఆకాశము, ప్రాణము, జ్యోతిష్యు మరి ప్రాణశబ్దార్థము అన్నీయు బ్రహ్మముయే. ఎక్కడ వెలుగున్నా అది బ్రహ్మం. ఎక్కడ చైతన్యం ఉంటే అక్కడ బ్రహ్మం. ఎక్కడ కదలిక ఉంటే అక్కడ బ్రహ్మం. చప్పట్లతో పాడు హరే రామ. జోరుగా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇంతకుముందు చెప్పింది మొదటి పాదం 16 పాదాల్లో బ్రహ్మసూత్రాలు. అంటే బ్రహ్మసూత్రాలు అంటే మీరు భయపడకండి. ఎక్కడన్నా బ్రహ్మసూత్రాలు చెప్పామంటే దాంట్లో ఏమున్నదో మీకు తెలుసు. ఇంకా డౌట్ ఉంటే సదన్ నుంచి పుస్తకం తెప్పించుకొని దగ్గర పెట్టుకోండి. పుస్తకం భయపడకండి, పెద్దగా ఉన్నదని. మా బియ్యంకునికి పుస్తకం పంపాం కాశీ జైనుల సూర్యనారాయణ గారికి. అయితే ఆయన ఆ పుస్తకాన్ని తన ఇంట్లో ఒక స్టూల్ మీద పెట్టాడు. ఇక్కడ ఎవరు వచ్చినా అక్కడనే చదువుకొని అక్కడనే వచ్చిపోండి, లేపే అవసరం లేదు. సో మీరు కూడా దానికి ఒక స్థానం పెడితే దానికి ఎప్పటికీ ఉంటుంది. చతుర్థ పాదం చెప్తున్న చతుర్థ పాదం 4వ అధ్యాయం విధేయముక్తి. విధేయముక్తి పొందిన వాడికి బ్రహ్మం ఎలా అవుతుంది? స్వప్రకాశమైన దేని సాక్షాత్కారాన్ని పొంది దేని రూపులో విద్వాంసుడు ఆవిర్భూతుడు అవుతాడు. స్వయం జ్యోతిరుపసంపద్య స్వేన రూపాణ ఉపనిష్పద్యతే. తన రూపమే, అది బ్రహ్మజ్ఞానికి తన రూపమే, తన స్వరూపమే బ్రహ్మమని తెలిసిపోతుంది. పొంది దేని రూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడు అవుతాడు. ఏ స్వరూపంలో ఉంటాడో ఆ స్వరూపమే అది ఏను, ఆ స్వరూపమే బ్రహ్మమయో. దేని రూపములో జీవుడు తానైన నిజస్వరూపములో ఉండుటయే ముక్తి. జీవుడు కూడా తన స్వరూపంలో ఉండుట. అందుకే యోగంలో స్వరూపంలో ఉంటాము. ముక్తి మరియు ఏకమవటము అజ్ఞాన నివృత్తి కాగానే స్వరూపావిర్భావమై ఏది అవుతారో, ఏది ఉండిన తర్వాత తనలో ఉన్న ముక్తి అవుతుందో. ముక్తి ఎక్కడో పెట్టలేదు, తనలో ఉన్నది లడ్డు. లడ్డు ఎవరు చేసేది లేదు, తన లడ్డు తనే తెచ్చుకుంటాడు. ఏది తన స్వభావం అని తెలియటయో జ్ఞానమో, నేను ఆత్మనని తెలుసుటయే జ్ఞానమో. పరంజ్యోతిలో ఉన్న పరము జ్యోతి అనే శబ్దాలకు ఏది అర్థమో, మరియు ముక్తాత్మ తన సంకల్పము చేత రచించబడిన సమస్త శరీరములందు ఒకే అగ్ని అనేక దీపములో వెలుగుతున్నట్టు. అదే ఎన్నో దీపాలు, జ్యోతి ఒకటే అన్ని దీపాలు వెలుగుతుంది. అన్ని శరీరాల్లో వెలిగే జ్యోతి ఒకటే. యథేచ్ఛగా వివరించునో ఈ జడ చైతన్యాత్మకమైన సమస్త జగత్తు యొక్క రచన, సంచలనము, ప్రళయము మొదలైన కార్యములన్నింటినీ ఏది చేయుచుండునో అది ఏ బ్రహ్మము, అది ఏ బ్రహ్మము.
బ్రహ్మసూత్రముల యొక్క మొదటి లాస్ట్ మాట బ్రహ్మము గురించి తెలుసుకున్నాము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఎప్పుడైతే అభ్యాసయోగయుక్తంతో అభ్యాసము, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, చేతస మనసు కంట్రోలు అంటే ధారణ, ధ్యానం, సమాధితో నాణ్యగామిన ఇటు అటు పోకుండా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఓ పార్థ, ఏదైతే దాన్ని చేరతాడు. కవిం పురాణం అనుశాతతారం అనోరణీయాన్ అనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఏదైతే తెలిసిందో, అన్నిటికన్నా పురాణమో, అన్నిని అనుశాసించేదో, చిన్నటికన్నా చిన్నదో, దాన్ని సర్వస్యకు ధాతనో, అచింత్య రూపమో, ఆదిత్యవర్ణమో, తమస్సు కన్నా మించినదో, ప్రయాణకాలే మనస అచలేన భక్త్యా భక్తితో యుక్తో భక్తి యుక్తి శక్తి భక్తి యుక్తి ముక్తి. శరీరంలో ఉండే శక్తి, మనసులో ఉండేది భక్తి, బుద్ధిలో ఉండేది యుక్తి, ఆత్మకు వచ్చేది ముక్తి. భక్తియుక్తో యోగ బలేన చైవ భుర్వోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరశం ఋషేది దివ్యం. ఆ పరమ పురుషుణ్ణి తలుచుకుంటాము. ఈ గాలి నాది బంద్ చేయాలి, మేరా ఫ్యాన్ బంద్ కరో. అప్పుడు అంటున్నాడు, మేరా బంద్ కరో. యదక్షరం వేద విదో వదంతి. ఏ అక్షరం గురించినైతే వేద విధులు చెప్తారో, యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా. ఏ స్థితినైతే యతులు రాగమును వదిలి చేరుతారో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యం చేసేవాళ్ళు ఏ పదం చేరుతారో తత్తే పదం సంగ్రహేణ ప్రవచ్చే. ఆ పదాన్ని నేను సంగ్రహంగా చెప్తాను అని ఈ అక్షర పరబ్రహ్మయోగంలో అన్నారు. అని తర్వాత గీతలో సర్వద్వారాణి సంయమ్మ మనోహృది మనసును ఆపి హృదయాన్ని ఆపి అన్నాడు. కానీ ఆ పదం ఏమిటో చెప్పలేదు. ఆ పదం ఇక్కడ ఉన్నది. ఏతద్దేవాక్షరం అనండి. ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యోదదిచ్చతి తస్య తత్. ఈ అక్షరమే బ్రహ్మ. అక్షరం అంటే క్షరము కానిది ఓంకారం. ఓంకారం కూడా ఆ నుంచి ఛాదాకా అన్ని శబ్దాలున్న స్వరము. ఈ అక్షరమే బ్రహ్మ, ఈ అక్షరమే పరము. ఈ ఓంకారమే తెలిసి ఏది కోరితే అది అవుతాము. ఈ ఆలంబనమే, ఈ ఓంకారమనే ఆలంబనమే శ్రేష్టం. ఈ ఆలంబనమే పరము. ఈ ఓంకారాన్ని తెలుసుకునే బ్రహ్మలోకము అవుతుంది. ప్రణవోధను. యుద్ధం గురించి, ధనుస్సు గురించి బాగా ఉంటుంది కదా. దీంట్లో యుద్ధంలో జ్ఞానం ఎవరైనా నవ్వరా? యుద్ధంలో యుద్ధం ముందర జ్ఞానం చెప్పాడా? అదే ఆ సమయమే చెప్పవలసింది. యుద్ధంలో జ్ఞానం భగవద్గీతలో ఉన్నది కదా.
మహాభారతంలో ఉన్నదా? యుద్ధంలో జ్ఞానం ఇంకెక్కడ ఉన్నది? యుద్ధంలో జ్ఞానం ఇంకో గురువు బోధించాడు ఇంకో యోద్ధకు. రామాయణంలో ఎవరు? కరెక్ట్. నో, అది బ్రహ్మజ్ఞానం కాదు, అది విద్య. జ్ఞానం బోధించింది ఎవరు? అయ్యో, రావణుడు ఎవరికి బోధించాడు? ఆత్మజ్ఞానం లక్ష్మణుడికి. ఆ యుద్ధంలో రావణుడు చనిపోతున్నప్పుడు రాముడే పిలిచి అన్నాడు, వెళ్ళు, బ్రహ్మజ్ఞాని వెళ్ళిపోతున్నాడు, వేద పండితుడు ఉపనిషత్తులు తెలిసినవాడు, నేర్చుకో అంటే లక్ష్మణుడు పోయి మొదలు చూడక గౌరవంతో పోతుంది. అందుకోసం యుద్ధరంగంలో జ్ఞానం చెప్పటము ఇది మొదటిసారి కాదు. మొదలు